గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జులై మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తేదీలు వారీగా చాలా క్లియర్గా వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా గోచారాన్ని చూసుకున్నట్లయితే జులై 7వ తారీఖున ప్రేమకారకుడైనటువంటి శుక్రుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడండి. కర్కాటక రాశిలో కూడా 31వ తారీఖు వరకే ఉంటాడు. మళ్ళీ 31వ తారీఖున సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు జులై 12వ తారీఖున వృషభ రాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడండి. బుధుడు జులై 19వ తారీఖున కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి వెళ్తాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి నెలంతా కూడా వృషభ రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడండి. మీ రాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెల మొత్తం కూడా అదే స్థానంలో కుంభరాశిలోనే ఉంటాడండి. రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. సూర్య భగవానుడు జూలై 16వ తారీఖున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ గోచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే మకర రాశి వారికి జూలై మాసంలో మీకు గతం నుండి రావాల్సిన సొమ్ము, నిలిచిపోయిన డబ్బులు అనేవి ఈ మాసంలో చేతికి అందుతాయండి. సంతానం యొక్క భవిష్యత్తు విషయంలో అనుకూలతలు ఉంటాయి. వారి భవిష్యత్తు విషయంలో బెంగ అనేది కొంత మేరకు మీకు తగ్గుతుందండి. అంటే మీరు మకర రాశిలో జన్మించి మీ సంతానానికి ఉద్యోగం రాలేదనో, వారు స్థిరపడట్లేదనో, వారు సరిగ్గా చదవట్లేదనో, పెళ్లి కావట్లేదనో ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుని చింతిస్తున్నట్లయితే ఈ మాసంలో మీకు అనుకూలతలు ఉండబోతున్నాయండి. వారి భవిష్యత్తు విషయంలో బెంగ అనేది తగ్గుతుంది. వృత్తిపరంగా ఈ మాసంలో కొన్ని అననుకూల పరిస్థితులు ఉన్నా సరే, మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వృత్తి వ్యాపారాల విషయంలో చాలా వరకు అనుకూల ఫలితాలు అనేవి పొందబోతున్నారు. అయితే మీరు ఏ తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే జూలై 4, జూలై 7వ తారీఖు, జూలై 9, జూలై 12, 13, 18, 21, 27 అండి. ఈ తేదీలు మకర రాశి వారికి పెద్దగా అనుకూలంగా ఉండవు. పెళ్ళైన వారికి వారి జీవిత భాగస్వామితో బంధం అనేది బలపడుతుందండి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతోనూ బంధువర్గం వారితో గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ నెలలో ముగుస్తాయని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా అయితే సాధారణ సమయం అండి. ముఖ్యంగా 3వ వారం నుండి మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే నాడీకి సంబంధించిన సమస్యలు కానీ, సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవటం వల్ల, లేదా టీలు కాఫీలు ఎక్కువగా తీసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్కి సంబంధించిన సమస్యలు రావటం కానీ, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, లేదా ఒకే చోట కూర్చుని పని చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసంలో 3వ వారం నుండి మెడ నొప్పితో బాధపడే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఈ సమస్యలన్నిటిని అధిగమించటానికి సరైన విశ్రాంతి తీసుకోవటం, ఒకే పొజిషన్లో ఎక్కువ సమయం కూర్చోకుండా అటు ఇటు తిరగటం వల్ల మీ ఆరోగ్య సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుందండి. జూలై మాసంలో మాత్రం మకర రాశి వారికి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఉండవండి. గతం నుండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కొంత ఊరట అనేది లభిస్తుంది జూలై మాసంలో. వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందంటే అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. అమ్మకాల విషయంలో, ఆదాయం విషయంలో, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసేవారికి కూడా ఆదాయంలో ఖచ్చితంగా పెరుగుదల ఉంటుంది. డబ్బు పెట్టుబడిగా పెట్టాలి అని చూస్తున్న వారికి, లేదా వ్యాపారాన్ని విస్తరించాలి అన్న ఆలోచనలో ఉన్న వారికి మాత్రం 3వ వారం ముందు అనుకూలంగా ఉంటుందండి. మొదటి 2 వారాలు వ్యాపార విస్తరణకి కానీ, డబ్బు పెట్టుబడులుగా పెట్టడానికి కానీ, వ్యాపారానికి సంబంధించిన ఒప్పందాలను చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుందండి. 3, 4 వారాలలో చిన్న చిన్న అననుకూల ఫలితాలు అయితే సూచిస్తున్నాయి. అలానే కొత్త భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవటం కానీ, వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అయితే కొత్త వెంచర్లను ప్రారంభించటం కానీ జరగవచ్చు. అంటే జూలై మాసంలో మకర రాశి వారు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో జీవితాన్ని కొనసాగిస్తున్నా సరే ఎంతో కొంత మెరుగుదలను అయితే చూస్తారండి.
చివరి వారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు అవసరం అండి. మెయిన్గా ఎవరైతే స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెడతారో లేదా బెట్టింగుల పైన డబ్బులు పెడతారో వారు చివరి వారంలో మాత్రం అటువంటి రిస్కులు తీసుకోవద్దు. విద్యార్థులకైతే మంచి సమయం అండి. పరీక్షలు బాగా రాస్తారు. కాకపోతే కొన్నిసార్లు గ్రహ ప్రభావం వల్ల ఆందోళన చెందుతారు. ఇంటర్మీడియట్ చదువుతున్న వారు కానీ లేదా ప్రైవేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో నేను ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించగలను అన్న ధైర్యం అనేది పెరుగుతుందండి. గతంలో ఉన్న అధైర్యం అనేది తగ్గుతుంది. కెరీర్ పరంగా అయితే మంచి వృద్ధిని చూస్తారండి. మధ్యలో శని ప్రభావం వల్ల చిన్న ఆటంకాలు కలిగినప్పటికీ కూడా మకర రాశి వారు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే ఖచ్చితంగా వృద్ధిని చూస్తారు. ఎంతో కొంత మెరుగుదల అయితే ఉంటుందండి. గతంతో పోల్చుకున్నట్లయితే జూలై మాసం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సహ ఉద్యోగుల నుండి మంచి మద్దతును పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ వారి మేనేజర్లను కానీ సూపర్వైజర్లను కానీ ప్రమోషన్ కోసం అడగాలి అనుకుంటున్నారో వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. మీకు మీ మేనేజర్కి అంటే మీకు మీ పై అధికారులకి మధ్య కమ్యూనికేషన్ కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి 2వ వారం నుండి అనుకూలతలు సూచిస్తున్నాయి. పని ఒత్తిడి కొంచెం తగ్గుతుందండి. రిలాక్స్గా ఫీల్ అవుతారు. ప్రమోషన్ల కోసం వెయిట్ చేస్తున్న వారు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఊహించని లాభాలను పొందుతారు. జీతంలో పెంపును చూస్తారు. అలానే గతంలో పెట్టుబడి పెట్టిన వారు కూడా ఈ మాసంలో కొంత రాబడిని చూడగలుగుతారండి. ఒకవేళ మీకు స్థిరాస్తులు ఉన్న ఇంటిని కానీ ఇతర వంటి వాటిని లీజ్కి ఇచ్చినట్లయితే వారికి కూడా వారి ఆస్తుల నుండి కొంత ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయండి. అలాగే ఇల్లు, స్థిరాస్తిని కొనుగోలు చేయాలి అనుకుంటున్నట్లయితే 2వ వారం మీకు అనుకూలంగా ఉంటుందండి. కాకపోతే చివరి వారంలో మాత్రం ఇంటిని కొనుగోలు చేయవద్దు, ఎటువంటి పెట్టుబడి పెట్టవద్దండి. బెట్టింగుల్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ ఇటువంటి వాటిల్లో కనుక చివరి వారంలో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే ఖచ్చితంగా ఎంతో కొంత ఆర్థిక నష్టాన్ని అయితే చూడవలసి వస్తుంది. కాబట్టి మకర రాశి వారు మీకు ఏదైనా ఉన్నట్లయితే మొదటి 3 వారాల్లో చూసుకోండి. 2వ వారం మీకు పెట్టుబడులకు బాగా కలిసి వస్తుందండి. 4వ వారంలో మీరు రూపాయి పెడితే కేవలం 10 పైసలు మాత్రమే వెనక్కి తీసుకోగలుగుతారు. మిగిలినదంతా కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చివరి వారంలో పెట్టుబడి పెట్టే ముందు 1కి 100 సార్లు ఆలోచన చేయండి. ఓవరాల్గా జూలై మాసం అనేది మకర రాశి వారికి చాలా అనుకూలం అండి. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలం అండి. అన్ని విషయాల్లోనూ ఎంతో కొంత మెరుగుదలను అయితే చూస్తారు. మీరు వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేస్తున్నా లేదా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నా సరే జూలై మాసం అనేది మీకు ఎంతో కొంత అదృష్టాన్ని అందజేస్తుందండి.